మంచిదండి. చేరి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన క్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడవైన ప్రియా పరలోకపు కన్న తండ్రి, మహిమగల నీ నామానికి మా రక్షకుడు ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి నీ పిల్లలు నాయన కష్టపడుతున్నటువంటి విధానాన్ని బట్టి వందనాలు. సభలను దిగ్విజయంగా జరిగించండి. కష్టపడుతున్నటువంటి నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. చక్కటి ఆరోగ్యాన్ని నీ పిల్లలకు అనుగ్రహించి రోగ నిరోధక శక్తి వాళ్ళ దేహములో ఇంకా పెంపొందించమని కోరుకుంటున్నాను. కన్న తండ్రి, నీ ప్రియమైన పిల్లలు పరిశుద్ధ స్త్రీలు నాయన చక్కటి గాత్రంతో స్వరంతో చక్కని పాట పాడి వినిపించారు. ఇంకా అలాగనే నీ యొక్క పాటలు పాడుతూ నీ యొక్క కార్యక్రమాలను చేస్తూ ముందుకు సాగిపోయే ధన్యత నీ పిల్లలకు అనుగ్రహించండి. అందరూ ఐకమత్యముతో కలిసి ఒకరి నిర్ణయాలను ఒకరు గౌరవిస్తూ ముందుకు సాగిపోయే ధన్యత నీ పిల్లలకు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. తండ్రి, ఈరోజు యెహోషువలో ఉన్నటువంటి మంచి లక్షణాలు మాలో ఉన్నవా అనే పాఠాన్ని మేము నేర్చుకోబోతుండగా తోడుగా ఉండుమని, యెహోషువ జీవిత చరిత్ర అలాగే ఆయన జీవితంలో ఉన్నటువంటి మంచి లక్షణాలను మేము ఆలోచన చేయబోతుండగా కృప చూపండి, సహాయం చేయండి. చేరి వచ్చిన బిడ్డలందరికీ వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును అనుగ్రహించుమని కోరుకుంటూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని వాళ్ళారా, ఈరోజు గత వారం మాట్లాడుకున్నట్టుగా మోషే గూర్చి మనం ఆలోచన చేశాము. అలాగే మోషే జీవితం ద్వారా, ఆయన భక్తి ద్వారా క్రైస్తవులకు ఏమి నేర్పించాడు అనే చక్కటి సంగతులను మనం ఆలోచన చేయడం జరిగింది. ఇజ్రాయేలీల ప్రవర్తనకు విసిగిపోయినటువంటి మోషే దేవుడు బండతో మాట్లాడమంటే బండను కొట్టడం జరిగింది. మోయాబు దేశంలో ఒక పర్వతము ఎక్కి ఆ యొక్క కనాను దేశాన్ని చూసి చనిపోయినట్లుగా మనం చూడగలం. కనాను దేశానికి నడిపించే నాయకుడు కావాలి. అలాంటి పరిస్థితుల్లో ఆ దేవాది దేవుడు మోషే బ్రతికుండగానే, ఓ మోషే, ఇదిగో నీ తదనంతరం ఇజ్రాయేలీలను నడిపించేవాడు కావాలి కాబట్టి యెహోషువను నేను ఏర్పరచుకున్నాను. ఆయన నాయకత్వంలో ఇజ్రాయేలు కనాను దేశాన్ని స్వతంత్రించుకొని ఆయన నాయకత్వంలోనే ఆ కనాను దేశాన్ని మరి ఇజ్రాయేలులకు స్వాస్థ్యముగా పంచిపెట్టుము అని చెప్పడం జరిగింది. ఒకసారి ఆ సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండము అందరూ చక్కగా చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. 3వ అధ్యాయము వచనాల్లో మనం చూసినట్లయితే యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి 27వ వచనం నుండి నీవు ఈ యోర్దానును దాటకూడదు గాని నీవు పిస్కా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపును, ఉత్తర వైపును, దక్షిణ వైపును, తూర్పు వైపును తేరిచూడుము. మోషే యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతనిని ధైర్యపరిచి దృఢపరచుము. అతడు ఇగో ఇజ్రాయేలు ప్రజలను వెంటబెట్టుకొని యోర్దాను నది దాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరచుకొన చేయును. మోషే, నువ్వు చనిపోతున్నావు కదా, యెహోషువను పిలిపించుకో, ఆయనను దృఢపరచు, బలపరచు. నాకు యెహోవా దేవుడు తోడున్నట్టుగానే నీకును దేవుడు తోడుగా ఉంటాడు అని చెప్పేసి బలపరచు. ఎందుకంటే యవ్వనస్తుడు
6 లక్షల కాల్బలం కలిగినటువంటి ఇజ్రాయేలును కనాను దేశానికి తీసుకెళ్లడము కష్టమవుతుంది. కాబట్టి ఆయన నిలబెట్టు, ఆయనని దృఢపరచు, ఆయనని బలపరచు, ఆయన ఒప్పుకోకున్నా ఒప్పించు. అంతేకాకుండా ఆయన కనాను దేశానికి ఇజ్రాయేలును నడిపిస్తున్నటువంటి తరుణంలో ఇదిగో నీకు నేను ఆజ్ఞాపించినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నా మాటలు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నా శాసనాలను పూర్తిగా సంపూర్తిగా మరొక్కసారి యెహోషువకు జ్ఞాపకం చేసి కనాను దేశానికి పంపించు, యెహోషువకు నీవు బాధ్యతలను అప్పగించుము అని చెప్పడం జరిగిందండి. అప్పుడు మోషే, మీ పితరుల దేవుడైన యెహోవా నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రమంతటిలో నున్న కట్టడలను నీతి విధులను గైకొన జనమేది. అయితే నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకునుము. నీ కుమారులను, నీ కుమారులకును వాటిని, ఆ బాధ్యతలను అప్పగించాడు. ఏమంటే పర్వతం మీద నుండి ఆ కనాను దేశాన్ని చూడడం జరిగింది. ఆయన మృతి పొందాడు, ఆయన లోయలో పాతి పెట్టబడ్డాడు. తద్వారా యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేలీలు కనాను దేశానికి బయలుదేరారండి. నా ఆలోచన ఏంటంటే, మనం ఆలోచించవలసినటువంటి ఆలోచన ఏంటంటే, ఇన్ని లక్షల జనము ఇజ్రాయేలు ఉండగా, ఎంతోమంది యుద్ధవీరులు ఉండగా, బలము కలిగినటువంటి సైన్యం ఉండగా, యెహోషువకే దేవుడు నాయకత్వాన్ని ఎందుకు అప్పగించమన్నాడు? ఎంతోమంది ఉన్నారు కదండి, వీరులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, బలము కలిగినటువంటి వారు ఉన్నారు. ఇంతమంది ఇజ్రాయేలీలు ఉండగా ఆ దేవాది దేవుడు యెహోషువకే నాయకత్వం అప్పగించడానికి గల కారణం ఏంటి? అసలు ఎందుకు ఇవ్వాలి? అప్పగించేంత సమర్థుడా? ఆయన చేసినటువంటి పనులేంటి? యెహోషువ దేవునికి ఎందుకు నచ్చాడు? మనిషికి నచ్చడం వేరు, దేవునికి నచ్చడం వేరు. మనిషికి నచ్చడం ఎంతసేపు అండి? మనకు కలిగింది ఏదో ఇచ్చేసినా మనిషి నాకు నచ్చేస్తాడని చెప్తాడు. అది నటిస్తాడో, నిజంగా జీవిస్తాడో, ఏదో ఒక విధమైనటువంటి స్వార్థంతో ఒకరిని మచ్చిక చేసుకోవాలంటే ఏ విధం చేతనైనాను చేసుకోవచ్చు. కానీ మనిషిలా ప్రవర్తించినట్టు దేవుని ఎడల మనం ప్రవర్తిస్తే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడా? చెప్పండి. మనిషిని మాటలతో పొగిడితే సరిపోతుంది, మనకు దాసుడైపోతాడు. కొంచెం గొప్పవాడవు నువ్వని మనం సర్టిఫికెట్ ఇచ్చేస్తే సరిపోతుంది, మనల్ని విడిచిపెట్టకుండా ఉంటాడు. కానీ దేవుడు నువ్వు గొప్పవాడవయ్యా, నువ్వు మంచివాడవయ్యా, నువ్వు నీతిమంతుడవయ్యా అని ప్రార్థన చేస్తూ మన జీవితాలలో ఆయనకు నచ్చినట్టుగా జీవించకపోతే ఆయన మనల్ని ఎన్నుకుంటాడా? ఎన్నుకుంటాడామా? ఎన్నుకోడు కదా. అంటే దేవుడు ఒకరికి బాధ్యత నిర్వహణ అప్పగించాడు అంటే ఆయనలో ఎన్నో సుగుణాలు ఉన్నవని మనం అర్థం చేసుకోవాలంటే. మోషేను ఊరకనే అప్పగించాడా? మోషే తదనంతరం యెహోషువకు ఇజ్రాయేలీల సైన్యాన్ని అప్పగిస్తున్నాడంటే యెహోషువ ఎంత గొప్పవాడై ఉండాలి. అంత గొప్పవాడైతేనే కానీ ఇజ్రాయేల్ నడిపించడానికి యెహోషువకు ఆ బాధ్యతలను దేవుడు అప్పగించలేదు. యెహోషువలో నచ్చినటువంటి మంచితనం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మోషే నాయకత్వంలో కనాను దేశాన్ని చూసి ఆ దేశంలో ఉన్నటువంటి భూమి ఎలాంటిది, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారు, ఆ దేశంలో ఉన్నటువంటి ఆ పంటలు ఎలాంటివి, మనం ఉండడానికి అనుకూలమైనటువంటి ప్రదేశమేనా అని చూడడానికి, చూసి రమ్మనడానికి ఒక్కొక్క గోత్రములో నుండి ఒక్కొక్కని ఎన్నుకుంటాడు. ఎవరు? మోషే. అందులో ఎఫ్రాయిము గోత్రముల నుండి యెహోషువను ఎన్నుకున్నాడు, వేగుల వారిని పంపి చూసి రమ్మని చెప్పడానికి.
యెహోషువ పేరు యెహోషువ కాదు, హోషేయ. ఆయన పేరు ఏంటండి? హోషేయ. హోషేయగా ఉన్నటువంటి ఆయన పేరును యెహోషువ మార్చింది మోషేనే. సంఖ్యాకాండం 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 13వ అధ్యాయము అమ్మా రెఫరెన్స్ చెప్పమ్మా. 13:8 ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ, ఈ హోషేయనే యెహోషువ. 13వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఎంతమందిని పంపిస్తున్నాడో. యెహోవా మోషకు ఇలాగు సెలవిచ్చెను, నేను ఇజ్రాయేలుకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూటుటకు నువ్వు మనుషులను పంపుము, వారు పితరుల గోత్రములో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలనని మోషేకు చెప్పినప్పుడు ఒక్కొక్క గోత్రములో నుండి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎవరు? మోషే. ఇక ఎఫ్రాయిము గోత్రం నుండి ఎవరిని ఎంపిక చేసుకున్నాడంటే హోషేను ఎంపిక చేసుకున్నాడు. ఈ హోషే పేరును యెహోషువగా మార్చిండు. 13వ వచనం, ఆ 16వ వచనం అండి, 16వ వచనం అమ్మ. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవే. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అని పేరు పెట్టెను. హోషేయకు యెహోషువ అనే నామకరణం చేశాడు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి భక్తిని బట్టి, యెహోషువకు ఉన్నటువంటి భక్తిని బట్టి, మంచితనాన్ని బట్టి అందరూ ఇజ్రాయేలులందరూ మోషేను విసిగిస్తున్నా ఈ యెహోషువ కాలేవు మాత్రము యథార్థంగా బ్రతుకుతూ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తున్నటువంటి గొప్ప వాళ్ళండి. ఎంత బాధాకరం అండి. 20 లక్షల జనాలలో ఒక 2 మాత్రం కనబడుతున్నారండి దేవునికి నచ్చినట్టుగా. ఎందుకంటే దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అండి. మనం బ్రతకాలని నిర్ణయించుకున్నా మనము అలా బ్రతకడానికి మనం అలా బ్రతకకుండా చేసేవాళ్ళు కూడా ఉంటారు. నీకు అర్థమైందా? నేను దేవుని కోసమే బ్రతుకుతానని నువ్వు నిర్ణయం తీసుకున్నావు అనుకో, ఆ నిర్ణయం తీసుకొని సాగిపోతున్నటువంటి పరిస్థితుల్లో నిన్ను బ్రతకనివ్వకుండా ప్రక్కన ఉన్న వాళ్ళు నిన్ను పాడు చేస్తారు. అలా పాడైపోయిన వారే ఇజ్రాయేల్ అందరూ. ఒకరిని బట్టి ఒకరు టోటల్గా ఇజ్రాయేల్ జనమంతా కూడా పాడైపోయింది. కానీ పాడవకుండా బ్రతికిన వాళ్ళలో యెహోషువ, కాలేబులు ఉన్నారండి. ఏదైతే మోషే దిశానిర్దేశం చేస్తున్నాడో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ సాగిపోయినటువంటి గొప్పవారు. ఆయనకు నచ్చిన వాళ్ళలో, మోషేకు నచ్చిన వాళ్ళలో ఈ హోషేయ బాగా నచ్చాడు. ఆయనకు యెహోషువ అని నామకరణం చేశాడు. వీళ్ళు 12 మంది వెళ్ళారు కనాను దేశానికి. ఆ దేశమంతా కూడా సంచరించి చూశారు. ఇజ్రాయేలు ఉండబోయేటువంటి దేశము మంచి దేశము. ఏమండి, మంచి దేశమైతేనే కదా దేవుడు ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి వెళ్ళమని చెప్పాడు. సారవంతమైనటువంటి భూములైతేనే కదా కనాను దేశం నుండి ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వెళ్ళమన్నాడు. ఎందుకు మోషే కూడా పంపించడానికి ఇష్టం లేదండి. వీళ్ళ యొక్క వెళ్ళి చూడాలి, అసలు మేము ఉండడానికి అది అనుకూలమైనటువంటి ప్రదేశమో కాదో. వీళ్ళ ఒత్తిడి, ఈ ఇజ్రాయేళ్ల ఒత్తిడి భరించలేక ఈ 12 మందిని పంపించడం జరిగింది. వెళ్ళిన వారు, వేగుల వారు కనాను దేశానంతా సంచరించి చూచి ఒక ద్రాక్ష గెలను కోసి అక్కడ ఉన్నటువంటి కొన్ని పళ్ళను తీసుకొని వీరి దగ్గరికి వచ్చారండి. ఎవరి దగ్గరికి వచ్చారు? మోషే దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు మోషేతో బాగానే చెప్పారు. ఎలా ఉన్నదన్నప్పుడు చాలా అనుకూలమైనటువంటి దేశం అండి, దేవుడు చెప్పాడు కదా, చాలా బాగున్నది ఆ దేశము, మనం ఉండడానికి మంచి దేశం అని చెప్పినటువంటి వీళ్ళే పాలెంలోకి వెళ్ళారు. పాలెంలోకి వెళ్ళిన తర్వాత పాలెంలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వీళ్ళ దగ్గరికి రావడం జరిగింది. అందులో 2 లేరు. 12 మందిలో ఎవరు లేరు? కాలేబు లేడు, యెహోషువ లేడు. చెప్పారు, వెళ్ళారు, రెస్ట్ తీసుకుంటున్నారు.
అలాంటి పరిస్థితుల్లో మిగిలినటువంటి వేగుల వారైనటువంటి ఈ 10 మంది యొద్దకు ఇజ్రాయేళ్ల సైన్యమంతా వచ్చేసింది. ఎలా ఉంది కనాను దేశం అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనం చూసినట్లయితే దేవుని బిడ్డారా, సంఖ్యాకాండము 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 13వ అధ్యాయము 32వ వచనం, 13వ అధ్యాయం 32వ వచనం. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇజ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెపిలీయుల సంబంధులైన ఆనాకు వంశపు నెపిలీయులు చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి. అది మనలను భక్షించే దేశము. ఆ కనాను దేశము మనల్ని భక్షించే దేశము. అక్కడ ఉన్నటువంటి దేహదారుఢ్యం కలిగినటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు, ఉన్నతులు, వారి యొక్క భుజబలం కానీ వారి యొక్క పర్సనాలిటీ కానీ వాళ్ళ యొక్క హైటుని చూసినట్లయితే మేము వాళ్ళ దృష్టిలో మిడతల వలె ఉన్నాము. అయ్యో, ఇక్కడ ఎందుకు వచ్చి ఆ కనాను దేశానికి వెళ్ళి మేము అక్కడ చావనేలా, మనమందరము మళ్ళీ యూటర్న్ తీసుకుందాము, ఎక్కడికి వెళ్ళిపోదాము, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదామని చెప్పినప్పుడు ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా బట్టలు చించుకొని ఓ అని ఏడుస్తున్నారండి. ఏంటి మా పరిస్థితి ఏంటి? ఎంత అబద్ధం మాట్లాడారు చూడండి ఆ 10 మంది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడకుండా లేనిది వారికి మా చెప్పగానే ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారు చూడండి. ఎక్కడది? 14వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇజ్రాయేలులందరూ మోషే అహరోనుల పైన సనగడం ప్రారంభించారు. ఏమయ్యా, ఇది ఎంతవరకు మోషే అని మాట్లాడినప్పుడు వీళ్ళందరూ ఏడుస్తున్నప్పుడు మళ్ళీ ఆ వేగుల వారందరిని కూడా పిలిపించుకున్నాడండి మోషే. ఏం జరిగింది? నాకొక సమాచారం చెప్పారు, ఇక్కడొక రీతిగా మీరు మాట్లాడారు, అసలు ఉన్నటువంటి పరిస్థితి ఏందన్నప్పుడు ఇద్దరు మాట్లాడారండి. ఎవరు? యెహోషువ, కాలేబు అని మాట్లాడారని మనం చూసినట్లయితే 4వ అధ్యాయం. వారు మన నాయకుని కొంచెం ముందుకెళ్ళండి అమ్మా, కొంచెం ముందుకెళ్ళండి. చూడండి 6వ వచనం. ఆ సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడి అప్పుడు దేశము సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబు బట్టలు చింపుకొని, ఇజ్రాయేలుల సర్వ సమాజములో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఈ మాట నమ్మండి. వారు ఎలా చెప్పారో నాకు తెలియదు, కానీ మేము సంచరించి చూసినటువంటి ఆ దేశము నిజంగా దేవుడు చెప్పినట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమే, మనకు అనుకూలమైనటువంటి దేశము. మన పిల్లల పిల్లలు ఎంతోమంది ఉండడానికి మంచి సారవంతమైన భూములు. దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆ మాటలో అబద్ధం ఉండదని మనకు తెలుసు కదా, అది నిజము అని యెహోషువ కాలేబు చెప్పడం జరిగిందండి. అంటే అప్పటి నుండి అంతకు ముందు నుండి యెహోషువ ప్రవర్తనను, భక్తిని, ఆలోచనను, దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నటువంటి ఆ యొక్క విశ్వాసమును కళ్ళారా దేవుడు చూస్తున్నాడు. కాబట్టే యెహోషువ తదనంతరము, మోషే తదనంతరము యెహోషువకు నాయకత్వమును దేవుడు అప్పగించాడు. ఎంత మంచి లక్షణం అంటే, మనకు మంచి జరుగుతుందంటే, మనకు భౌతికంగా ఏదో మేలు జరుగుతుందంటే ఉన్నదాన్ని లేనట్టుగా మనము సృష్టిస్తాము. ఈరోజు మనకు కొంత అవకాశం, కొంత కలిసి వస్తుందని మన జీవితంలో అనుకుంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్లుగా మాట్లాడతాము. ఒకరి మెప్పు పొందడానికి మనం ఏం చేస్తాము? జరగని సంగతులు కూడా జరిగినట్టుగా చెబుతూ ఉంటాము. కానీ ఒక యథార్థపరునికి, ఒక నీతిమంతునికి, ఒక మంచివానికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటో తెలుసా?
లేని లేని వార్తను పుట్టించడం కాదు, ఉన్న వార్తనే చెప్పడం. మనుషుల మెప్పు కోసం ఏదో ఒకటి చేయడం కాదు, దేవుని మెప్పు కోసం ఏది జరిగిందో అదే చెప్పడం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన మాటలన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. రెండవసారి మాట్లాడుతున్నాడు మోషే. ఎవరికి? యెహోషువకు. నాయనా, నువ్వు గొప్పవాడిగా ఉండాలంటే, దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలి అంటే, ఇజ్రాయేళ్ల సర్వ సమాజాన్ని కనాను దేశానికి నువ్వు తీసుకెళ్లాలంటే, నీ జీవితంలో నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ఉండాలంటే నువ్వు చేయవలసింది ఒకటే. ఏంటది? ఇదిగో ధర్మశాస్త్ర గ్రంథమును దివారాత్రములు ఏం చేయాలి? నువ్వు బోధింపక ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను, నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడుము అని అప్పగించాడు. ఆయన చనిపోయాడు. ఆ బాధ్యతను తీసుకున్నటువంటి యెహోషువ వేగుల వారిని ఇద్దరిని యెరికో పట్టణానికి, అంటే యోర్దాను నది ఆవల ఉన్నటువంటి యెరికో పట్టణానికి పంపించారు. గోడలున్నవి, కూలిపోవడానికి వీల్లేదు. ఆ యొక్క ప్రాకారం పైనే రాహాబ్ అనే వేశ్య ఇల్లు నిర్మించుకుంది. గోడపైనే, యెరికో గోడ ఉంటుంది కదండి, ఆ ప్రాకారం పైనే రాహాబ్ అనే వేశ్య ఇల్లును నిర్మించుకుంది. ఈ వేగుల వారిని వాళ్ళు చూశారు, యెరికో వాళ్ళు చంపబోయారు. ఆమె దాచిపెట్టింది. మీరు చాలా గొప్పవాళ్ళు, ఇప్పుడు ఆ స్టోరీ మనకు అవసరం లేదు. వాళ్ళు మాటిచ్చారు. ఆ వేగుల వారు రాహాబ్ అనే వేశ్యకు మాటిచ్చారు, మేము వచ్చినప్పుడు దీనికి నువ్వు ఒక దారం కట్టు ఉంచాలి, ఒకవేళ చనిపోతే మా బాధ్యతలని వీళ్ళు చెప్పారు. ఇప్పుడు వారు ఇక కనాను దేశంలోకి ప్రవేశించబడడానికి ముందు యోర్దాను నది దాటాలండి. యోర్దాను నది పొంగి పారుతున్నది. యోర్దాను నది పొంగి పారుతుంది. ఇజ్రాయేలు వెళ్ళడానికి చాలా కష్టం. అప్పుడు యెహోషువ ప్రార్థన చేశాడు, ప్రభువా, మేము ఎలా ఈ యోర్దాను నది దాటాలి అని ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ప్రార్థన చేసింది నాకు వినబడ్డది యెహోషువ. యాజకులు మందసాన్ని మోస్తారు కదా, మందసాన్ని మోసే యాజకత్వం చేసేటువంటి యాజకులు ఆ మందసాన్ని మోస్తూ యోర్దానులో వెళుతున్నటువంటి నీటిలో వాళ్ళ పాదాలు మునగగానే పారుతున్నటువంటి నీరు ఆగిపోతుంది. మీకు దారి పొడినేల ఏర్పడుతుంది. ఆ పొడినేల మీరు దాటి, ఆ పొడినేల మీదకి అందరూ మీరు దాటి యోర్దాను నది దాటాలి. అప్పుడు యాజకులు ఎప్పుడైతే బయటికి వస్తారో ఆ నదిలో నుండి, అప్పుడు మళ్ళీ నీరు పారుతుంది. గొప్ప మోషే ఎర్ర సముద్రాన్ని ఎలాగైతే పాయలు చేశాడో ఆ ఘనత కూడా యెహోషువకు ఆ దేవాది దేవుడు ఇచ్చినట్లుగా మనం చూడగలం. చూడండి ఆ మాట. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే, యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్ని మీద పొర్లిపారును. నిబంధన మందసము మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరిరి. ఎప్పుడైతే ఎగువ నుండి దిగువకు పారేటువంటి ఆ నది, యాజకుల కాళ్ళు ఆ నదిలో పడగానే ఏకరాశిగా నిలిచిపోయాటండి. ఆకాశమంత ఎత్తులో
నీళ్ళని ఇక్కడికి రావడం లేదు, అలా పెరిగిపోతూనే ఉన్నాయి. రాశిగా నిలబడ్డాయట. వాళ్ళు యాజకులు వచ్చారు, ఆ నదిలో కాళ్ళు పెట్టారు. ఇప్పుడు దిగువకు వెళ్ళే వాటర్ ఆగిపోయాయి, ఏకరాశిగా నిలబడ్డాయట. చూడండి ఎక్కడ 16వ వచనం, పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. ఈ యోర్దాను నదిలో నుండి వెళ్ళే వాటర్ అంతా ఎక్కడికి వెళ్తాయంటే 2 సముద్రాలకు వెళ్తాయట. లవణ సముద్రము, ఆరాబ సముద్రమునకు పారేటువంటి నీళ్ళివి. ఈ లవణ సముద్రముకు, ఆరాబ సముద్రముకు రాకుండా ఏకరాశిగా నిలిచిపోయి ఆ ఎరికో పట్టణములో ఉన్నటువంటి ఆ భూభాగం అంతా కూడా విస్తరించిపోయిందట. దేవుని బిడ్డ, ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతమైన దేవుని క్రియలు చూడండి. అందరూ యోర్దాను నది దాటారు. ఇప్పుడు యాజకులు కూడా దాటారు. దాటిన వెంటనే యెహోషువ అన్నాడు, ఇది ఎప్పటికీ మనకు జ్ఞాపకార్థంగా ఉండుటకు ఈ నదిలో నుండి 12 రాళ్లను తీసుకురండి. ఆ 12 రాళ్లను ఒక దగ్గర పోగు చేసి అక్కడ ప్రార్థన చేసుకున్నారు. అప్పుడు నీళ్ళన్నీ కూడా పారిపోయి అంతా నిలిచిపోయింది. ఈ విషయం ఎరుకో పట్టణపు రాజులకు వాళ్ళందరికీ కూడా తెలిసిందండి. అప్పుడు ఎరుకో పట్టణాన్ని పట్టుకున్నారు. ఎరికో పట్టణము, దానిలో ఉన్నటువంటి ధనము అందరూ కూడా శపితములైపోయారు, శపింపబడినటువంటి ధనము. అప్పుడు ఎరికో పట్టణాన్ని పట్టుకున్నారు, వాళ్ళందరినీ కూడా సంహారం చేశారు, ఎరికో రాజును చంపేశారు. ఎరికో ధనములో నుండి, ఆ సంపదలో నుండి శపితము కలిగినటువంటి ఆ ధనాన్ని ఎవ్వరు కూడా తీసుకోవద్దని చెప్పాడు దేవుడు. వారిని సంహారం చేసిన తర్వాత ముందుకు కదిలారండి. ఎవరు? యెహోషువ. ముందు హాయి పట్టణం ఉంది. హాయి పట్టణం దాదాపుగా గొప్ప పట్టణం కాకుండా కొన్ని లక్షల మంది ఉన్నారు అక్కడ. వీళ్ళందరూ కూర్చున్నారు, ప్రభువా మరి హాయి పట్టణాన్ని పట్టుకోమంటారా అని అడిగినప్పుడు దేవుడు అట్లా మ్యూట్లో ఉన్నాడండి. అప్పుడు వారిలో ఉన్నటువంటి కొంతమంది ఏమన్నారంటే, మనం అందరం వెళ్ళి హాయి పట్టణం పైన దండయాత్ర చేయవలసిన అవసరం లేదు, మనలో నుండి ఒక 20,000 30,000 మంది సైనికులను వెళ్ళి హాయి పట్టణంలో ఉన్నటువంటి రాజుని పట్టుకోవచ్చు, వాళ్ళని అందరినీ సంహారం చేయవచ్చు, అందరు వెళ్ళడం అవసరం లేదు, బలవంతులైనటువంటి వారిని ఒక 30,000 మందిని పంపితే సరిపోతుంది అనుకుంటారు. ఈ 30,000 మంది హాయి పట్టణం వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, ఆ హాయి పట్టణస్తులు ఇజ్రాయేళ్ల పైన పడి దాదాపుగా కొన్ని వేల మందిని చంపేస్తారు. అప్పుడు ఇజ్రాయేల్ యూటర్న్ తీసుకొని మళ్ళీ యెహోషువ దగ్గరికి వస్తారు. ఏం జరిగిందంటే, ఇజ్రాయేల్లో కొంతమంది చనిపోయారు. ఆ హాయి పట్టణం చాలా చిన్న పట్టణం. ప్రభువా ఎందుకు ఇలా జరిగిందని ప్రార్థన చేసినప్పుడు, ఇదిగో ఎరికో రాజును, ఎరికో పట్టణంలో ఉన్నటువంటి ధనాన్ని నేను శపించాను కదా, అందులో ఒకడు దొంగతనం చేశాడు, ఆకాను అనేవాడు దొంగతనం చేశాడు. 200 తులాల ఎండిని, 50 తులాల ఒక ముక్కు బంగారు కమ్మిని, ఒక నిలువుటంగిన వాడు దొంగతనం చేశాడు. అందుకొడకే శపితమైనటువంటి ఆ ధనాన్ని మీరు తీసుకోకూడదని చెప్పిన తర్వాత ఆకాను తీసుకున్నాడు కాబట్టి మీకు అపజయం కలిగిందని చెప్పినప్పుడు ఆకానును పట్టుకొస్తారు, వాని కుటుంబాన్ని చంపేస్తారు. ఇప్పుడు హాయి పైకి దండయాత్ర చేస్తారు. హాయి పట్టణాన్ని, హాయి రాజుని అందరినీ సంహారం చేయడం జరుగుతుంది. ఈ యొక్క విషయం గిబియోనులో ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రజలకు తెలుస్తుందండి. గిబియోనులో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసిపోతుంది. ఏమని? ఎరికో పట్టణం రాజును చంపేశారు ఇజ్రాయేలు. హాయి పట్టణంలో ఉన్నటువంటి మనుషులను, హాయి రాజును చంపేశారు. కాబట్టి వాళ్ళ గుండెలు దద్దరిల్లిపోయి చెదిరిపోయి ఎలాగైనా ఇజ్రాయేలుతో సంధి చేసుకోవాలనుకుంటారు. ఎవరు? గిబియోనీలు. అప్పుడు వాళ్ళు పాడైపోయినట్టు వస్త్రాలు వేసుకొని, కుట్టినటువంటి చెప్పులు వేసుకొని, ఏమండి వారి నుండి రక్షించుకోవడానికి ఎండిపోయినటువంటి రొట్టెలను వేసుకొని, ఎన్నో రోజుల కింద చేసుకున్నటువంటి భక్ష్యాలను వాళ్ళ జోలలో వేసుకొని ఎదురుగా యెహోషువ దగ్గరికి వస్తారండి. ప్రభు వందనాలు అని మాట్లాడినప్పుడు మీరు ఎవరయ్యా అని యెహోషువని మాట్లాడతారు. మేము ఎంతో దూరం నుండి వస్తున్నటువంటి మీ దాసులం. నిజంగా వీళ్ళు అలా ప్రవర్తించడం వారికి కలిసి వచ్చినటువంటి అదృష్టం అండి. మీ దాసులం, మీ దేవుని గురించి మాకు తెలుసు, మీ దేవుడు యెహోవా చాలా మంచివాడు, మీకు దాసులం మేము, చాలా సంవత్సరాల నుండి మిమ్మల్ని మేము చూస్తూ ఉన్నాము, మీ దేవుడు చేసినటువంటి క్రియలు కార్యములు మేము చూస్తూ ఉన్నాము. అయ్యా మీ దాసులము, మీరు మాకు ఒక నిబంధన ఇవ్వాలి. మాటలు ఏంటని మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథము
చూడండి 8వ అధ్యాయము 9వ అధ్యాయము 14వ వచనం. ఈ ద్రాక్షారసపు సిద్ధెలను మేము నింపుకున్నప్పుడు అవి క్రొత్తవే, ఇప్పటికీ అవి చినిగిపోయెను. బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలు చెప్పులను పాతగిలిపోయెను అతనితో చెప్పిరి. ఇజ్రాయేలీలు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. అయ్యా, మిమ్మల్ని కలవాలని ఎన్నో సంవత్సరాల నుండి బయలుదేరి వచ్చాము. ఇగో మేము వేసుకున్నప్పుడు మా వస్త్రాలు నూతనమైనటువంటి వస్త్రాలే, కానీ ఇప్పుడు అవి చినిగిపోయాయి. మిమ్మల్ని కలుసుకోవడానికి రావడానికి బయలుదేరినప్పుడు మా చెప్పులు నూతనమైనటువంటి చెప్పులే, కానీ అవి ఏమైపోయాయి? వాటికి అతుకులు పెట్టాము. మిమ్మల్ని కలుసుకోవడానికి మేము బయలుదేరినప్పుడు భక్ష్యాలు మంచిగా చేసుకున్నాం, ఇప్పుడు ఎండి వరుగులైపోయాయి. కాబట్టి మీ దేవుని గురించి, మీ యొక్క బలం గురించి మాకు తెలుసు, దయచేసి మీ మధ్య ఉండడానికి మాకు మాట ఇవ్వమని చెప్పినప్పుడు, సరే మాట ఇచ్చాను పో అని మాట్లాడండి. మన వాళ్ళందరూ కూడా, ఇజ్రాయేల్ అందరూ కూడా ఏమన్నారు? సరే వాళ్ళు బ్రతిమిలాడుతురు కదా, ఒప్పేసుకోండి అని మాట్లాడినప్పుడు యెహోషువ సరేనని మాట్లాడండి. 3 దినములైన తర్వాత వాళ్ళు ఎవరో కాదు, ఈ గిబియోను పట్టణస్థులే అని తెలిసింది. అప్పుడు తెలుసుకున్న తర్వాత వారితో ఏమన్నారంటే, గిబియోను పట్టణస్థులతో, ఏమయ్యా నన్ను ఎందుకు మోసపుచ్చారు, మీరు ఇలా ప్రవర్తించకూడదు కదా అని మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారు? అయ్యా, మీ బలం గురించి, మీ సైన్యం గురించి, దేవుడు మీ ఎడల ఉన్నటువంటి, మీ ఎడల విస్తరింపజేస్తున్నటువంటి ఆ కృపను బట్టి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయి భయపడిపోయి ఇలా చేసినాము, దయచేసి మమ్మల్ని క్షమించుము అని వాళ్ళు అడుగుతారండి. 9వ అధ్యాయము 24వ వచనంలో చివరి మాట, సేవకులైన మోషేకు ఆజ్ఞాపించనని నీ దాసులకు రూఢిగా తెలుపబడిన గనక మేము మా ప్రాణముల విషయములో నీ వలన మిక్కిలి భయపడి ఇలాగు చేసితిమి అని చెప్పినప్పుడు, సరే జరిగిందేదో జరిగింది, మాట ఇచ్చాను కాబట్టి మాట వెనక్కి తీసుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే నేను యెహోవా భక్తుడని మాట్లాడతాడండి. ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవడానికి వీలు లేదు, కాబట్టి మీరు మోసం చేసి నన్ను నమ్మించారు కాబట్టి మీ జీవిత దినములన్నీ ఇజ్రాయేలుతోనే ఉంటారు, కానీ ఇజ్రాయేలులకు వండుకోవడానికి కట్టెలు నరుకుతారు, వాళ్లకు నీళ్లు చేదిపోస్తారు, జీవిత కాలమంతయు ఇజ్రాయేలులకు దాసులుగా ఉంటారు, ఇది మీకు శిక్ష అని అంటాడండి. ఎక్కడ? 21వ వచనం, 9వ అధ్యాయం 21వ వచనం. వారి బ్రతకనీయుడని సెలవిచ్చిరి గనక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వ సమాజమునకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి. కాబట్టి ప్రభునందు దేవుని వల్లారా, కట్టెలు నరికితేమి, నీళ్లు చేదిపోస్తేమి, వారు మాత్రం వాళ్ళ ప్రాణాలను కాపాడుకున్నారు, రక్షించుకున్నారు. నేటి వరకు ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికి వాళ్ళు బ్రతికే ఉన్నారు, ఇజ్రాయేలుకు సేవ చేస్తూనే ఉన్నారు. తెలివిగా ఆలోచించారండి. ఎవరు? ఈ గిబియోనీయులు తెలివిగా ఆలోచించారు. కానీ ఆయన గొప్ప లక్షణం చూడండి, నన్ను మోసం చేశారు మీరు గిబియోనీయులు, మీకు మరణశిక్ష తప్పదు, వీళ్ళందరినీ సంహారం చేయండి అని ఆజ్ఞాపించలేదండి యెహోషువ. ఎంత మంచి లక్షణం అండి. ఇచ్చిన మాటకు కట్టుబడి వారిని ఏమాత్రము శిక్షించకుండా, మీరు చేసినటువంటి మోసానికి ఇజ్రాయేలుకు కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదిపోసేవాళ్ళుగాను ఎప్పటికీ ఉంటారని చెప్పాడు. అంటే ఆయన ఉన్నటువంటి మంచి లక్షణం. వాళ్ళేమన్నారంటే ఆ మాటకు, ధన్యులం ప్రభు, చనిపోవట కంటే నీళ్ళు చేదిపోవడం బెటర్ కదా, సంవరించబడుట కంటే కట్టెలు మీకోసం నరకబడుట శ్రేష్టం కదా, ఇంతకు మీరెవరు? దేవుని కుమారులు, కుమార్తెలు, ఇజ్రాయేలీలు. అంత గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించినందుకు మేము ధన్యులమని వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళు వాళ్ళతోనే ఉన్నారట. చూడండి 27వ వచనం, 9వ అధ్యాయం 27వ వచనం. అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకొను చోటు నుండి బలిపీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను
నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆ దినమందు వారిని నియమించెను. నేటి వరకు వారు ఆ పని చేయువారై అదే పనిని కొనసాగిస్తున్నారు. సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళు కూడా ప్రభుని నమ్ముకోవచ్చు. వాళ్ళతోనుంటే ప్రభు నమ్ముకుంటారండి. కాబట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి మంచి లక్షణం అండి. ఎవరు కట్టుబడుతున్నారండి? ఇచ్చిన మాటకు ఎవరైనా కట్టుబడుతున్నారా? ఆ కట్టుబడతారు. ఎప్పుడు కట్టుబడతారో వీళ్ళకేమైనా కలిసి వస్తే కట్టుబడతారు. వీళ్ళకి అన్యాయం జరిగితే నేను ఎప్పుడు ఇచ్చానండి మాటను మాట్లాడతారు. నిజమా కాదా? కానీ యెహోషువ మాత్రం మాటకు కట్టుబడి వారికి వారితోనే వండుకున్నటకు వారికి అవకాశం ఇచ్చాడు. అప్పుడు గిబియోనీయులు ఆ కనాను దేశంలో బ్రతికింది ఎవరు అంటే కనాను దేశంలో బ్రతికి బట్ట కట్టింది ఎవరు అని మనం ఆలోచిస్తే ఈ గిబియోనీయుల పట్టణస్థులు మాత్రమేనండి. మిగతా వాళ్ళందరూ కూడా సంహరించబడతారు. ఈ విషయము గిబియోనీయులు ఇజ్రాయేలుతో సంధి చేసుకుని రక్షింపబడ్డారన్న విషయము ఆ దేశంలో ఉన్నటువంటి కనాను దేశంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత వాళ్ళేం చేస్తారంటే ఐదుగురు రాజులు కలిసి గిబియోనును చంపాలని ఆలోచన చేస్తారు. అర్థమవుతుందా మీకు? వీళ్ళు సంధి చేసుకోవడం ఏంటి, వీళ్ళు బ్రతకడం ఏంటి? ఇజ్రాయేలీయులు బ్రతికించిరేమో కానీ యెహోషువ బ్రతికించాడేమో ఈ గిబియోనులను, కానీ మేము మాత్రం బ్రతకనివ్వమని ఈ ఐదుగురు రాజులందరూ ఒకటైపోయి గిబియోనుల మీదకి యుద్ధానికి వస్తారండి. 10వ అధ్యాయము 3వ వచనం. హెబ్రోను రాజైన హోమామునొద్దకును, యర్మూతు రాజైన పిరామునొద్దకును, లాకీషు రాజైన యూపియా యుద్ధకును, ఎగ్లోను రాజైన దెబీర యుద్ధకును వర్తమానం పంపాను. ఎవరు పంపారు? కనాను రాజు పంపించాడు. కనాను రాజు పంపించారు. వీళ్ళు ఐదుగురు కలిసి గిబియోనులపై యుద్ధం చేయడానికి వచ్చారండి. యుద్ధం చేయడానికి వచ్చారు. అప్పుడు ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే ఈ గిబియోనీయులు మళ్ళీ యెహోషువని ఆశ్రయించారు. అయ్యా, మా మీదకి యుద్ధానికి వస్తున్నారు వీళ్ళని చెప్పినప్పుడు అప్పుడు యెహోషువ దేవునికి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, వారికి నేను మాటిచ్చానో కాపాడుతానని. మిగిలినటువంటి రాజులు గిబియోనుల పట్టం పైన యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపాలనుకుంటున్నారు. వాళ్ళని చంపడానికి నాకు అధికారం ఇస్తావా? ప్రార్థన చేసినప్పుడు వెళ్ళు యెహోషువ, వాళ్ళందరినీ నువ్వు సంహారం చేస్తావని దేవుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు గిబియోనుల పక్షాన ఎవరు యుద్ధం చేస్తున్నారు? యెహోషువ ఇజ్రాయేలు యుద్ధం చేస్తున్నారంటే మాట ఇచ్చాడు, కాపాడు, వారికి హాని జరుగుతుంది, వారికి ప్రాణ నష్టం జరుగుతుంది అని గిబియోనుల తరపున యుద్ధం చేశాడండి. ఎవరు? యెహోషువ. ఐదుగురు రాజులు, ఐదుగురు సేనాధిపతులు, సైన్యము అందరూ కూడా గిబియోనులతో యుద్ధం చేయడానికి వచ్చారు. ఇప్పుడు గిబియోనుల తరపున ఎవరు యుద్ధం చేస్తున్నారు? ఇజ్రాయేలీయులు. యెహోషువ ఉదయం నుండి సాయంకాలం వరకు అయ్యాను లోయలో యుద్ధం జరుగుతుందండి. ఎక్కడ? అయ్యాను లోయలో యుద్ధం జరుగుతుంది. యుద్ధ భూమిలో యుద్ధం జరుగుతుంది. లక్షల మంది చనిపోతున్నారు. ప్రొద్దుగురుంకుతుంది. సూర్యుడు అస్తమించడానికి దగ్గరకు వచ్చేసింది. గిబియోను పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి అయ్యాను లోయలో రక్తం ఏరులై పారుతుంది. సావవలసినటువంటి జనాలు ఎక్కువగా ఉన్నారు. అప్పుడు మళ్ళీ ప్రార్థన చేశాడు తండ్రి ఏంటన్నప్పుడు. అప్పుడు గొప్ప వడగండ్ల వాన కురిపించాడు. యుద్ధంలో చనిపోయిన వారికంటే వడగండ్ల వాన చేత చనిపోయిన వాళ్ళే ఎక్కువ మంది అని రాయబడుతుంది అక్కడ. అలా చనిపోయినా ఇంకా ఆ ఐదుగురు రాజుల సైన్యం అలానే ఉంటుందండి. అప్పుడు ప్రార్థన చేస్తాడు. అదే మనకు తెలుసు కదా, యెహోషువ ప్రార్థన చేశాను. చూడండి ఆ మాట ఎంత వండర్ ఉంది. యెహోవా 10వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఇజ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇజ్రాయేలులందరూ వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేసిన ఏమని? సూర్యుడా, ఈ గిబియోనులో నిలువుము, నువ్వు అస్తమించకూడదు. గిబియోను ఈ పట్టణంలోనే నిలిచిపోవాలి నువ్వు. గిబియోన్ అంటే ఏమనుకున్నారు మీరు? గిబియోన్ అనే పట్టణం, ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు. సూర్యుడా, గిబియోనులో నీవు నిలువుము. చంద్రుడా, నీవు అయ్యలోను లోయలో నిలువుము. అయ్యలోయలో యుద్ధం జరుగుతుంది. యుద్ధ భూమి, అది రణస్థలం. చంద్రుడా, నువ్వు ఇక్కడ నిలిచిపోము. ఎందుకంటే జనులు తమ శత్రువుల మీద
పగ తీర్చుకుని వరకు సూర్యుడు గిబియోనులో నిలిచిపోయాడు, చంద్రుడు అయ్యలోను లోయలోనే నిలిచిపోయాడు. ఒక నరుని మనవి వినినటువంటి ఆ మాట అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ లేదంటే ఎంత గొప్పవాడండి. ఎన్ని పాటలలో యెహోషువ గురించి మనం వింటాము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించెను, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు నిలిచిపోయారంటే విశ్వం ఒక్క రోజంతా స్తంభించిపోయిందంటండి. పవరుని చూడండి, యెహోషువ ఎంత గొప్పవాడు చూడండి దేవుని బిడ్డలారా. కిందంటాడు ఒక దినమెల్లా, ఆ మాట చదవమ్మా, ఒక దినమెల్లా సూర్యుడు అస్తమింప త్వరపడలేదు. ఒక్క దినమెల్లా అంటే 24 గంటలు సూర్యుడు ఆగిపోయాడు, 24 గంటలు చంద్రుడు ఆగిపోయాడు. గిబియోనులోనే, అయ్యాలోయలోను. అప్పుడు ఆ రాజ్యాలను, సామ్రాజ్యాలను, సైనికులందరినీ కూడా ఇజ్రాయేలు చంపడం జరిగింది దేవుని బిడ్డలారా. ఒక్కరికి మాట ఇచ్చినందుకు, మాటకు అంత విలువ ఉందా? వాగ్దానం అంటే ఏందనుకుంటున్నారు మీరు? డబ్బు దానం చేస్తారు కావచ్చు, సంపద దానం చేస్తారు కావచ్చు, అన్నదానం చాలా గొప్పది. ఇచ్చిన మాటకు కట్టుబడిన వాడే గొప్పవాడు అంటాడు దేవుడు. ఇచ్చిన మాటకు కట్టుబడకుండా ఉండడం, ఇచ్చేందుకు ఆ మాట ఇవ్వకుండా ఉండు బెటరు. మాట ఇచ్చావా, ఒక క్రైస్తవుడుగా వాగ్దానం చేశావా, దాన్ని నిరూపించుకోవాలి. ఆ వాగ్దానానికి కట్టుబడినటువంటి ఎంత మంచి లక్షణం అండి. కాపాడాడు, కరుణించాడు, సంధి చేసుకున్నాడు కాబట్టి, తర్వాత వారికి మాట ఇచ్చాడు కాబట్టి మిమ్మల్ని మేము చంపమని సరిపోతుంది. కానీ వాళ్ళని చంపడానికి వచ్చిన వారిని చంపడం ఎంతవరకు సమంజసమండి? యెహోషువది. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మంచి లక్షణం అండి. ఎవరిది? యెహోషువది. ఎంత గొప్ప లక్షణం, మంచి లక్షణం దేవుని బిడ్డలారా. అలా జరిగిపోయిన తర్వాత ఇంకా ముందుకు వెళితే దేవుని బిడ్డలారా, ఆ దేశంలో ఉన్నటువంటి వారందరినీ 33 మంది రాజులను, వాళ్ళ రాజ్య సామ్రాజ్యాలను నిర్మూలన చేసి ఉన్నపాటున వాళ్ళు ఉన్నటువంటి ఇండ్లను హస్తగతం చేసుకున్నారు. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ కూడా 31 రాజు, వాళ్ళు కాకుండా వీళ్ళు 31 రాజు అండి. ఏరికో రాజు, హాయి రాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మాతు రాజు, లాకీసు రాజు, ఎగ్లోను రాజు, గెజేరు రాజు, దెబేరు రాజు, గెదేరు రాజు, హెర్మోను రాజు, ఆరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మక్కెద రాజు, బేతేలు రాజు, తష్బియా రాజు. ఇలాంటి వాళ్ళందరూ కూడా చివరిలో మనం చూసినట్లయితే ఆ రాజులందరి సంఖ్య ఎంతమంది? 31 రాజులను కనాను దేశంలో ఉన్నటువంటి హివ్వీలు, ఇత్తీలు, పెరెజ్జీలు, అమలేకీయులు వీళ్ళందరి రాజ్యాలను కుల్లగొట్టి 31 రాజులను సంహారం చేసి వాళ్ళని నిర్మూలన చేసి వాళ్ళు ఉంటున్నటువంటి ఇండ్లను హస్తగతం చేసుకుని, వాళ్ళు సంపాదించినటువంటి సంపాదన ఛేదించుకుని, వాళ్ళు నాటుకున్నటువంటి ద్రాక్ష తోటలను వీళ్ళు తీసేసుకున్నారు, వాళ్ళందరినీ చంపేశారు. ఇప్పుడు యెహోషువ ఏం చేశాడంటే, నాయనా యెహోషువ 12 గోత్రకర్తలకు ఏమాత్రము అన్యాయం జరగకుండా చీటీలు వేసి ఆ చీటీల ప్రకారంగా వారికి సమానంగా భూభాగాన్ని పంచిపెట్టు అంటాడండి యెహోషువకు. అప్పుడు ఆ భూభాగాన్ని యోర్దాను నది అవతల 2 గోత్రాల నరకు, యోర్దాను నది యువతల 9.5 గోత్రాలకు పంచిపెట్టాడు. ఒకసారి మనం దాన్ని చూసినట్లయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముగింపుకు వచ్చేసాము, దాదాపుగా ఈరోజు దాన్ని క్లోజ్ చేసుకుందాం. యెహోషువ చరిత్ర ఎలా స్వార్థంగా ఆలోచించకుండా యెహోషువ ఏమండి మంచి, ఒకసారి కెమెరాను కూడా అటువైపు తిప్పునాయన, ఆ యొక్క కనాను దేశాన్ని 12 మంది గోత్రకర్తలకు సమానంగా పంచిపెట్టాడండి. పోనీ ఎఫ్రాయిము గోత్రానికి సంబంధించినటువంటి యెహోషువన్న ఏమన్నా ఎక్కువగా పంచిపెట్టాలి కదా? లేదు. వారికి సమపాలాలు, సమన్యాయం చేశాడండి. ఒకసారి మీరు చూసినట్లయితే మీకు అర్థం చేయించడానికి చివరిలో ఉంటాయండి పటములు. ఇజ్రాయేలు గోత్రము తెలుపు పటము, పాలస్తీనా పటము,
పౌలు తిరిగినటువంటి పటం అవన్నీ కూడా ఉంటాయి. చివరిలో ఉంటుంది, అక్కడ 12 గోత్రాలు కనబడుతున్నాయి చూడండి. అందులో రూబేను, సిమ్యోను, యూదా, జెబులూను, ఇస్సకారు, దాను, గాదు, ఆషేరు, నప్తాలి, ఎఫ్రాయిము, మనస్సే, బెన్యామీను 12 గోత్రాలకు ఈ భూభాగాన్ని పంచిపెట్టాడు. ఎవరు? యెహోషువ. ఎలా పంచిపెట్టాడని మనం ఆలోచిస్తే, యోర్దాను నది చూపించిన ఆయన, ఆ మార్క్ చూపించు. అదంతా కూడా యోర్దాను నది అండి. యోర్దాను నది ఆవల భాగము, యోర్దాను నది ఈవల భాగము. ఆ దేశమంతా ఇంతకుముందుకు మనం చెప్పినట్టుగా హివ్వీలది, హిత్తీలది, పెరజ్జీలది, అమలీకులది, ఎబుసీనులది, అది కూడా వాళ్ళ సామ్రాజ్యం, వాళ్ళందరినీ కొల్లగొట్టి దేవుడు యెహోషువ నాయకత్వంలో ఆ భూభాగాన్ని పంచిపెడతాడు. యోర్దాను నది ఆవల భాగం, అదంతా కూడా యోర్దాను నది ఆవల భాగం. అది 1వ నంబర్ కనబడుతుంది చూడండి మీకు ఇక్కడ. 1వ నంబర్లో ఎవరున్నారు? పైన రూబేను గోత్రకర్తలకు పంచిపెడతాడు. పైన చూపిన ఆయన రూబేను గోత్రకర్తలకు 1వ నంబరు అక్కడ భూభాగం ఇచ్చాడు. మరలా యోర్దాన్ అవతల 7వ నంబర్ ఉంది. 7వ నంబర్లో ఎవరున్నారు? గాదు గోత్రానికి పంచిపెడతాడు. ఇక 11వ నంబరును చూడండి. 11వ నంబరు వాళ్ళెవరు అని మనం ఆలోచిస్తే, 11వ నంబర్లో మనస్సే గోత్రం. మనస్సే గోత్రానికి పూర్తి భూభాగం రాలేదు, అక్కడ అర్ధ భూభాగమే వచ్చేసింది. అంటే అక్కడ 2.5, ఇద్దరికి ఫుల్ పాలు. అంటే మీకు అర్థం కావడానికి ఇద్దరికి 100% పంచిచ్చాడు. మనస్సే గోత్రానికి మాత్రం 50% వచ్చింది, అక్కడ భూభాగం లేదు. చూడండి 11వ నంబర్ ఎవరున్నారు అక్కడ? మనస్సే అర్ధగోత్రం ఇచ్చాడు. అదే మనస్సే అర్ధగోత్రానికి మళ్ళీ ఇక్కడ అర్ధగోత్రం ఇచ్చాడు. చూడండి 50% ఇక్కడ ఇచ్చాడు. 11వ నంబర్ కనబడుతుంది ఇక్కడ మీకు. యోర్దాను నది అవతల 11వ నంబర్ ఉంది, యోర్దాను నది యువతల కూడా 11వ నంబర్ ఉంది. అంటే అక్కడ 50% ఇచ్చాడు. యోర్దాను నది యువతల కూడా మనస్సేకు 50% ఇవ్వడం జరిగింది. ఇక 9 గోత్రాలకు ఇక్కడ, 9.5 గోత్రాలకు ఇక్కడ, 2.5 గోత్రాలకు అక్కడ, 12 గోత్రాలకు భూభాగాన్ని పంచిపెట్టడం జరిగింది. ఇక్కడ ఎవరెవరికి పంచిపెట్టాడు? యోర్దాను నది యువతల సిమ్యోను, యూదా, జెబులూను, ఇస్సకారు, దాను, ఏమండి, ఆషేరు, నప్తాలి, ఎఫ్రాయిము, బెన్యమీను, మనస్సే అర్ధగోత్రానికి పంచిపెట్టాడు. అంటే ఏ ఒక్కరికి అసలు మాకు ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పకుండా 2.5 గోత్రాలకు యోర్దాను నది ఆవల భాగము, 9.5 గోత్రాలకు ఏమండి యోర్దాను నది ఈవల భాగాన్ని ఆయన పంచిపెట్టడం జరిగింది. ఎవరు? యెహోషువ. ఎంత మంచి లక్షణాలండి. దండుకోలేదు. నేను ఎఫ్రాయిము గోత్రానికి సంబంధించిన నా పిల్లలకు, నా వంశానికి ఎక్కువగా పంచిపెట్టాలని ఎక్కడ కూడా కోరుకోలేదు ఆయన. బైబిల్ గ్రంథాన్ని ఇలా చదవాలండి. చూసుకుంటూ వెళితే మాకు ఏమీ అర్థం కాదు. దీన్ని నేను బాగా ఆలోచన చేయడానికి దాదాపుగా ఒక 10-15 సార్లు చదివితే అర్థమైంది నాకు అది. కాబట్టి ప్రభునందు దేవుని వల్లారా అలా పంచిపెట్టాడు. అలా పంచిపెట్టినటువంటి ఆ యెహోషువకు మళ్ళీ దేవుడు పిలిపించుకొని ఒక మాట మాట్లాడాడు. నాయనా, అన్ని గోత్రాలకు సంబంధించినటువంటి ఆశ్రయపురములను ఏర్పాటు చేయాలి. ఆశ్రయపురములు. ఈ ఆశ్రయపురములకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, అనుకోకుండా ఒకరిని మర్డర్ చేశాడు. అనుకోకుండా ఒకరిని మర్డర్ చేశాడు. తెలియక చేశాడు, అనుకోకుండా జరిగింది. అలా జరిగింది. చంపబడినటువంటి ఆ కుటుంబం మళ్ళీ చంపిన వాడిని చంపుతారేమో, కాబట్టి వానికి ఆశ్రయపురములు ఏర్పాటు చేయాలి. ఆ చంపబడిన వాడు అనుకోకుండా చంపాడు కాబట్టి వాడు ఎక్కడికి పరుగులు తీయాలి? ఆశ్రయపురమునకు వెళ్ళాలి. ఆ ఆశ్రయపురములోనే ఉండాలి. ఆశ్రయపురముకు వెళ్ళినప్పుడు వాడు ఏమని చెప్పాలి? అనుకోకుండా నేను ఒకరిని చంపాను, దయచేసి నన్ను క్షమించుమని ఆశ్రయపురములో ఉన్నటువంటి పెద్దలకు చెప్పాలి. మళ్ళీ వాడు పిల్లలతో ఎప్పుడు కలవాలి? ఆ కుటుంబాన్ని ఎప్పుడు రావాలి అంటే, అప్పుడు పాలన చేస్తున్నటువంటి యాజకుడు చనిపోయేంత వరకు ఆ ఆశ్రయపురంలోనే ఉండాలి. ఆ చంపినోడు ఎప్పుడైతే యాజకుడు, ప్రస్తుతానికి ఉన్నటువంటి యాజకుడు ఎప్పుడైతే చనిపోతాడో అప్పుడు ఆ ఆశ్రయపురములో నుండి ఆ చంపినటువంటి ఆ నరహంతకునికి విడుదల. ఎందుకంటే తెలియకుండా చంపాడు కాబట్టి నువ్వు ప్రతి గోత్రానికి ఆశ్రయపురమును ఏర్పాటు చెయ్యి యెహోషువ అని మాట్లాడతాడు. అది ఎక్కడుందని మనం ఆలోచిస్తే చూడండి, యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం.
మరియు యెహోవా తెలియకయే పొరబాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలను. హత్య విషయమై ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములు. ఎవడైతే హత్య చేస్తాడో, హత్య చేయబడిన వారు పారిపోయి నేను అనుకోకుండా ఒకరిని చంపాను అని ఆశ్రయపురములో ఉన్నటువంటి పెద్దలకు చెప్పాలి. అప్పుడు వానికి ఎప్పుడు ఆశ్రయపురములో నుండి విడుదల అంటే, ప్రస్తుతానికి ఉన్నటువంటి యాజకుడు ఎన్ని సంవత్సరాలు అయితే బ్రతుకుతాడో అన్ని సంవత్సరాలు వాడు ఆశ్రయపురంలోనే ఉండాలి. యాజకుడు చనిపోయిన తర్వాత ఆశ్రయపురంలో నుండి వానికి విడుదల. ఎందుకు ఇదంటే, అనుకోకుండా చంపాడు కాబట్టి అది వానికి శిక్ష. ఏమండి? 5వ వచనం, హత్య విషయములో ప్రతిహత్య చేయువాడు వానిని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతుని అప్పగింపకూడదు. ఏలయనగా అతడు పొరబాటున తన పొరుగువాని చంపెను గాని అంతకుముందు వాని యందు పగపట్టలేదు. అతడు తీర్పు నొందుటకై సమాజమునెదుట నిలుచు వరకు, తరువాత ఆ దినములోనున్న యాజకుడు మరణము నొందు వరకును ఆ పురములోనే నివసింపవలను. తర్వాత ఆ నరహంతకుడు ఏ పట్టణము నుండి పారిపోయినో ఆ పట్టణమునకును తన ఇంటికి తిరిగి రావాలి. యాజకుడు, ప్రస్తుతానికి ఉన్నటువంటి యాజకుడు చనిపోయిన తర్వాత. బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. కాబట్టి ప్రభునందు దేవుని వాళ్ళారా, యెహోషువ ఆయనలో ఉన్నటువంటి మంచి సుగుణాలు, మంచి లక్షణాలు చూడండి. దేవుని బిడ్డ ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు. 12 మందికి 12 పాళ్ళు సమానంగా పంచిపెట్టాడు. ఇచ్చిన మాటకు కట్టుబడ్డాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాడు. ఇలా ఉంటుండగా మళ్ళీ ఇజ్రాయేలీలు దుర్మార్గులై, భ్రష్టులై, పాపులై, మూర్ఖులై, దేవుని కంట కన్నీరు తెప్పిస్తున్నటువంటి పరిస్థితిలో బయల్జేబులను పూజిస్తూ గృహదేవతలను నిర్మించుకొని ఏమండి వాటికి నమస్కారం చేయడం ప్రారంభించారు. అప్పుడు దేవునికి కోపం వచ్చేసి ఏమని మాట్లాడు, యెహోషువ ఇదిగో వీళ్ళు ఎంత చెప్పినా వినడం లేదు, వీరిని నేను సంహారం చేయాలనుకుంటున్నాను అని మాట్లాడినప్పుడు, ప్రభువా వద్దు నాయన, ఇంత చేశావు, వారి పాపం ఏందో వారికే ఉంటుంది, నాకు ఒక అవకాశం ఇవ్వు, వాళ్ళని హెచ్చరిస్తాను, మాట్లాడతాను, వాళ్ళు లోబడకపోతే నేను వదిలిపెట్టేస్తాను, కానీ నువ్వు అలాంటి పని చేయకు తండ్రి అని ప్రార్థన చేశాడు. ఇజ్రాయేల్ సమాజాన్ని అంతా కూడా పిలిపించుకొని గొప్ప ప్రసంగం చేసి ఆయన కళ్ళు మూసి ఈ లోకంలో నుండి వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలం. 24వ అధ్యాయము 2వ వచనం, యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రాహామునకును నాహోరుకును తండ్రి అయిన తెర కుటుంబులకును నది యూఫ్రటీసు అద్దరిన నివసించు ఇతర దేవతలను పూజించిన వాళ్ళు, అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహాము తోడుకొని వచ్చి కనాను దేశమంతటా సంతరింపజేస్తేనే, మిమ్మల్ని తోడుకొని వస్తేనే, మోషే కష్టపడ్డాడు మీ గురించి, నేను కష్టపడ్డాను, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ దేవతలను పూజించడం ఏంట్రా బాబు, మీకు బుద్ధి ఉందా అని మాట్లాడి 15వ వచనంలో మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి రా బాబు. యెహోవాను సేవించడం, యెహోవాను పూజించడం, యెహోవా ఆజ్ఞ ప్రకారం నడుచుకోవడం, యెహోవాను నమ్ముకోవడం మీకు ఇబ్బంది అయితే మీరు ఎవరిని నమ్ముకుంటారో నమ్ముకోండి, పాడైపోండి, చావండి. భక్తులకు ఎంత విసుగండి ఇది, ఎంత విసుగండి. మీరు ఎవరిని నమ్ముకుంటారో నమ్ముకోండి, ఎవరిని పూజిస్తారో పూజించండి, ఎవరి ఆజ్ఞలు పాటిస్తారో పాటించండి, ఎందుకొరకు బ్రతుకుతారో అందుకొరకు బ్రతకండి. నేను మాత్రం నిర్ణయం ఎప్పుడు తీసుకున్నాను, ఏంటది, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము. ప్రతి ఒక్క కుటుంబం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఎవడు చెప్పగా ఎవడు ఎటనబోని, ఎవరు ఎలాగైనా పాడైపోని, కానీ నీవు నీ కుటుంబం చేయవలసినటువంటి పని ఒకటి ఉంది. ఏంటది, నేనును నా కుటుంబమును యెహోవాను సేవించడం. ఏంటండి నిర్ణయం అది, చూడండి ఆ మాట.
ఉమ్, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడలా మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిన మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశములో మీరు నివసించుచున్న వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవింప కోరుకొనుడి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదమనెను. ఎలా జీవిస్తారో జీవించండి రా బాబు, మీ ఇష్టం. మీరు ఏ దేవతలను పూజిస్తారో జీవించండి, ఎలా బ్రతుకుతారో బ్రతకండి, అది మీ ఇష్టం. నేను మాత్రం నిర్ణయం తీసుకున్నాను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆయన నిర్ణయం తప్పైన నిర్ణయం అండి? ఆయన ఆలోచన తప్పు ఆలోచన అండి? దేవుని బిడ్డలారా, చివరికి దేవుని కొరకు బ్రతికేటువంటి కుటుంబం, దేవుని కొరకు కార్యక్రమాలు చేయాలని ఆశపడుతున్నటువంటి కుటుంబం ఏదైనా, వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలేంటో తెలుసా? ఎవ్వడు ఎటైనా పాడైపోను, ఎవ్వడు ఎక్కడైనా వెళ్ళని, నా ధర్మం ఏందో నేను చెబుతాను, దేవుని మాటలు ఎంత చెప్పమంటే అంత చెప్తాను, గొంత చించుకోమంటే గొంతు చించుకుంటాను, ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేయమంటే చేస్తాను. ఇక ఈ వినరా, ఎవ్వరు ఎలాగైనా పోని, ఏ దేవునైనా సేవించని, ఎలాగైనా బ్రతకని, నేనును నా కుటుంబమును యెహోవానే సేవించెదను. నేనును నా కుటుంబము యెహోవా కొరకే బ్రతుకుతాము, నేనును నా కుటుంబము దేవుని కొరకే చనిపోతాము, నేనును నా కుటుంబం పరిశుద్ధ లోకానికి వెళతాము. ఇది నిర్ణయం అండి. ఎవరిది ఆ నిర్ణయం? యెహోషువది. ఆ నిర్ణయం నీ కుటుంబంలో కనబడాలి, ఆ నిర్ణయము నీ గుండెల్లో దాచిపెట్టుకోవాలి. యెహోషువ జీవించినట్టుగా మనం జీవించాలంటే దేవుని బిడ్డలారా. దాదాపుగా 110 సంవత్సరాలు బ్రతికి పితరుల యుద్ధకి వెళ్ళాడటండి యెహోషువ. చివరికి చనిపోతూ ధర్మశాస్త్రాన్ని మరొకసారి ఉపోద్ఘించి వాళ్ళందరికీ దేవుని యొక్క మాటలు చెప్పి తనువు చాలించి పరదేశికి తన తరం వారికి సేవ చేసి నిద్రుడు, చరిత్రకారుడు, సంపన్నుడు, గొప్ప దైవజ్ఞాని యెహోషువ జీవితం కానీ ఆయన యొక్క జీవిత ప్రయాణం కానీ సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి జీవగ్రంథంలో వ్రాయబడ్డారంట. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నామా యెహోషువలాగా? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడే మనకు బాధ్యతలను అప్పగించే విధంగా ప్రవర్తిస్తున్నామా? దేవుని మాటలు మనస్సులో ఉంచుకొని ఎక్కడ కూడా యెహోషువ బ్రతికినట్టుగా తప్పు చేయకుండా ఆయన అలా బ్రతికాడు కదా, మనం అలా బ్రతుకుతున్నామా? ఇచ్చిన మాటకు కట్టుబడి దేనికైనా తెగించడానికి ఎలా తన మాటను దేవుడికి ఇచ్చినటువంటి మాటగా గౌరవించి ఎలాగైతే ఆ మాటకు కట్టుబడ్డాడో మనం అలా కట్టుబడగలుగుతున్నామా? యెహోషువలా మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నేనును నా కుటుంబమును యెహోవానే సేవించదామని నిర్ణయం తీసుకుంటున్నామా? ఎంత మంచి జీవితం అండి అది! ఎంత మంచి జీవితం అండి! ప్రారంభం, ముగింపు, మధ్యలో ఏంటంటే ఆ లైన్ క్లియర్ కట్గా. భక్తి అనేది నిజంగా కొందరు ఉంటారండి, అక్కడక్కడ తారాసపడుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప మేధావులు మనకు కనబడుతూ ఉంటారు. నేను ఎందుకు ఇలా బ్రతకకూడదు ప్రభువా అనుకున్నారా మీరు ఎప్పుడైనా? ఒక 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 మంచి భక్తిపరుడు కనబడ్డప్పుడు ఇలా ఎందుకు జీవించకూడదు అనుకున్నారండి మీరు? ఒక మంచి భక్తురాలు కనబడ్డప్పుడు నేనెందుకు ఈమెలా బ్రతకలేకపోతున్నాను, నేనెందుకు ఇలా జీవించలేకపోతున్నాను? అలా ఆలోచన మన హృదయంలో మనకు రావాలండి. చరిత్రలు చదువుకున్న, వాక్యాన్ని ఆలోచించిన, వాక్యాన్ని ధ్యానించిన, ఏమండి అక్షరాలు చూస్తూ వెళ్ళకుండా అందులో ఉన్నటువంటి భావాలను చూసుకుంటూ వెళ్తుంటే, వ్యక్తులను చూసి ముందుకు వెళ్ళకుండా వ్యక్తిత్వంలో ఉన్నటువంటి సుగుణాలను మనం అవలంబించుకుంటే ఎంత గొప్పగా జీవిస్తాం మీరు ఆలోచించండి. కాబట్టి ప్రభునందు దేవుని వాళ్ళరా, యెహోషువలో ఉన్నటువంటి మంచి లక్షణాలు కొన్నైనా, ఆయనలో ఎన్నో ఉన్నవి, మనలో కొన్నైనా
కొన్నైనా ఉంచు. యెహోషువలో 2 చూడగలము. రాహాబు వేశ్య, తాను బ్రతికింది, తను భక్తురాలైంది, తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఇచ్చిన మాటకు కట్టుబడ్డాడు. నేను మర్చిపోయానది. ఎవరో ఇచ్చారు వేగుల వారు, అమ్మా అసలు మా నుండి మీకు హానే కాదంటే ఆ మాటను కూడా గౌరవించాడు. ఎవరు? యెహోషువ. రాహాబు కుటుంబము రక్షింపబడ్డది, ఇప్పటికీ ఇజ్రాయేల్తోనే ఉన్నది. గిబియోనులు రక్షింపబడ్డారు, ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. నిజంగా దేవుని మాటకు లోబడిన వారు అన్యులైనా సరే వాళ్ళు ఇప్పటికీ ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నట్టుగా రక్షణ మన దాకా వచ్చింది. అవునండి, మనము మన నెక్స్ట్ జనరేషన్కి దీన్ని తీసుకెళ్ళాలి. మన తరతరాలకు దీన్ని కొనసాగించాలి. మన పిల్లలు, మన పిల్లల పిల్లలు, మన పిల్లల పిల్లలు, మనము బాగా బ్రతికితేనే కదా మన పిల్లలు బ్రతికేది. మనమే మనకు నచ్చినట్టుగా బ్రతికితే మన పిల్లలు ఎలా బ్రతుకుతారండి? నిన్ను బాగా కనిపెడుతుంటాడు నీ కొడుకు, నిన్ను బాగా కనిపెడుతుంది నీ కూతురు. భార్య భర్తలే గొడవ పడుతుంటే అసలు పిల్లలు ఎలా ఉంటారు? కాబట్టి దేవుని బిడ్డలారా, నిజంగా మనది అదృష్టం ఆ యేసుక్రీస్తుని అంగీకరించడం. ఎంత మంచివాడు! అలాంటి మంచి సుగుణాలు మనం అందరం పెంపొందించుకుందాం. ఇంకా మన జీవితంలో మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేరో మిమ్మును మీరే పరీక్షించుకోమని చెప్పాడు. ఒకసారి మనల్ని ఎదుటి వాళ్ళని చూడడం కాదు, ఎదుటి వాళ్ళని తర్వాత చూడు. వాడు మంచివాడా చెడ్డవాడా దుర్మార్గుడా తర్వాత నిన్ను పరిశీలించుకో. అసలు నేను చేస్తున్నటువంటి పనులు దేవునికి నచ్చనివి ఏమన్నా ఉన్నాయా? నేను ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు దేవునికి నచ్చనటువంటివి ఏమన్నా ఉన్నవా? నిజంగా నేను అదే ప్రార్థన చేస్తానండి. నన్ను సరిచేయ ప్రభువా, ఇంకేదన్నా ఉన్నదా నీకు నచ్చంది తీసేయి ప్రభువా. చావాలి, ఆ దేవుని యొద్దకు వెళ్ళాలి. ఇది క్రైస్తవుని తుది నిర్ణయం. అలాంటి మంచి నిర్ణయాలు మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.